శేషాచలం అడవి ఇక నుంచి అత్యంత సున్నిత ప్రాంతం కానుంది. ఈ ప్రాంతం రక్షణ కోసం కేంద్రం రంగంలోకి దిగింది. ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. ఏపీకి మణిహారంలో ఉన్న శేషాచలం అడవుల రక్షణ బాధ్యత మరింత పెరగనుంది. ఎకో సెన్సిటివ్ జోన్ శేషాచల కొండల కోసం కేంద్రం తీసుకువచ్చిన రక్షణ ఛత్రం. అసలు ఏంటి ఈ ఎకో సెన్సిటివ్ జోన్? దీనివల్ల ఈ ప్రాంత పరిరక్షణకు, ఇక్కడి జీవరాశుల మనుగడకు ఏ మేరకు ఉపయోగం ఇప్పుడు చూద్దాం. తూర్పు కనుమల్లో అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవులు, దీనికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. చిత్తూరు, కడప జిల్లాలో విస్తరించి ఉన్న అపార వన సంపదకు కేంద్రం నుంచి లభించిన అరుదైన గుర్తింపు ఇది. ప్రాంత, వృక్ష, జంతు జాతులు అంతరించిపోకుండా మరింత సురక్షితం చేయనున్నారు. ఈఎస్జెడ్ జోన్గా గుర్తించబడిన అటవీ ప్రాంతంలో ఇక కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ సంపద, ఎర్రచందనం, కోటి తీర్థాలతో అడుగడుగునా శేషాచలంలో పవిత్రత ఉట్టిపడుతుంది. శేషాచలం కొండల సమీపంలో ఎస్వి జూ పార్క్ ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాల. విభిన్న జీవరాశులకు జూ కేంద్రంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తకోటి నుంచి పూజలందుకుంటున్న వెంకన్న నీడలో అనంతమైన జీవ వైవిధ్యం ఉంది. ఎన్నో విశేషాలు ఉన్న శేషాచలం అడవులను ఇప్పటికే బయోస్పియర్ ప్రాంతంగా గుర్తించారు. తాజాగా ఇప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఎకో సెన్సిటివ్ జోన్ గుర్తింపు లభించింది. అటవీ ప్రాంతంలో అరుదైన జంతు, వృక్ష సంపద ఉన్న భూభాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. దీని సరిహద్దులకు సంబంధించిన ముసాయిదా విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, విజ్ఞప్తులు, సూచనలు, సలహాలను కూడా తీసుకుంది. అన్నీ పరిశీలించాక చిత్తూరు, కడప జిల్లాల పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. 525.97 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో 448 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా కేంద్రం గుర్తించింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏదైనా ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే శాంక్చురీస్ కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి ఉన్నప్పుడు వాటికి ఎకో సెన్సిటివ్ జోన్ అనేది డిక్లేర్ చేస్తారు. మనకు ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క పరిధి 10 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. తిరుపతి ఆల్రెడీ వెల్ డెవలప్డ్ సిటీ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బిల్డింగ్స్, హోటల్స్, పెద్ద హోటల్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఈ ఏరియాలో జీరో తీసుకునింది. మనకు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ శాంక్చురీ ఏరియా కానివ్వండి, తర్వాత నార్త్ ఈస్టర్న్ పార్ట్లో కానివ్వండి, మనకు ఎకో సెన్సిటివ్ జోన్ యొక్క పరిధి 10 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. ఏపీలో ఇది రెండో ఎకో సెన్సిటివ్ జోన్. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడకు దగ్గరలో గోదావరి తీరంలో ఉన్న అభయారణ్యంలో కొరింగ ఎక్స్టెన్షన్, భైరవపాలెం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇక్కడ 234 జాతుల పక్షులు నివసిస్తున్నాయి. ఇందులో కూడా కాలుష్యం పెరుగుతున్నట్లు తెలియడంతో అప్రమత్తమైన కేంద్రం దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించి చర్యలు తీసుకుంది. అరుదైన వృక్ష జాతులు, జంతు జాతులను అక్రమార్కులు, స్మగ్లర్ల బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎకో సెన్సిటివ్ జోన్తో అడవుల సంరక్షణ బాధ్యత మరింత పెరుగుతుంది. ఎకో సెన్సిటివ్ జోన్ పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అడవులు, వన్యప్రాణి సంరక్షణ ప్రధాన అంశంగా కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టనుంది. అయితే ఈఎస్జెడ్గా ప్రకటిస్తే ఎటువంటి ఆంక్షలు ఉంటాయి? అనుమతి వేటికి ఉంటుంది, దేనికి ఉండదు? కేంద్రం రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఈ గుర్తింపుతో లాభాలేంటి? ఎకో సెన్సిటివ్ జోన్తో వారసత్వ సంపదను కాపాడమే లక్ష్యంగా పనిచేస్తోంది. రాబోయే తరాల భవిష్యత్కు రక్షణగా నిలుస్తుంది. ఇక శేషాచలం అడవులు తరచూ అగ్ని ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు
ఎకో సెన్సిటివ్ జోన్ రక్షణగా ఉంటుంది. పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, వ్యవసాయం, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, సాగునీరు కోసం రూపకల్పన జరగనుంది. అలాగే వరద నియంత్రణ, పర్యాటకం, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి, రహదారులు, భవనాల శాఖలను సంప్రదించి ఇక జోనల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగనుంది. సున్నిత పర్యావరణ ప్రాంతంలో కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. ఈ ప్రాంతాలకు సమీపంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదు. వాణిజ్య అవసరాలకు గనుల తవ్వకం, స్టోన్ క్వారీయింగ్, క్రషింగ్ యూనిట్లు, నీరు, గాలి, భూమి, శబ్ద కాలుష్యానికి కారకమయ్యే పరిశ్రమలను ఈ ప్రాంతంలో అనుమతించరు. భారీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, ప్రమాదకరమైన వస్తువుల ఉత్పత్తి, వినియోగంపై నిషేధం ఉంటుంది. చివరకు శుద్ధి చేయని నీటిని ఇక్కడి సహజ సిద్ధమైన జల వనరుల్లోకి వదలకూడదు. కొత్తగా కలపకోత మిల్లులు, ఇటుకల ఫ్యాక్టరీలకు ఎకో సెన్సిటివ్ జోన్లో పర్మిషన్లు ఉండవు. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీ ప్రత్యేకంగా ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించడం కానివ్వండి, తర్వాత పొల్యూషన్ విడుదల చేసేవంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, మైనింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, క్వారీ యాక్టివిటీస్ కానివ్వండి, కొత్త సామిల్స్ ఆర్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడం కానివ్వండి, ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ప్రొహిబిటెడ్ ఏరియాలో చేయబడదు. అంటే ఈ ఎకో సెన్సిటివ్ జోన్లో ఎక్కడైతే ఎంత డిస్టెన్స్ డిక్లేర్ చేయడమో అక్కడ చేయకూడదు. ఇకపోతే కొన్ని యాక్టివిటీస్ రెగ్యులేటెడ్, అంటే కొన్ని కండిషన్స్ పెట్టి ఆ యాక్టివిటీస్ పైన కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసి తద్వారా రెగ్యులేట్ చేస్తారు. ఈ బృహత్ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం గుర్తించిన ప్రాంతంలో పర్యావరణానికి హాని చేయని పనులు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం, ఉద్యానవన పంటలు వేసుకోవచ్చు. వన్యప్రాణులకు హాని జరగకుండా సాగు చేసుకోవచ్చు. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ రక్షణ కోసం కేంద్ర అటవీ శాఖ నుంచి పెద్ద మొత్తంలో నిధులు రానున్నాయి. అలాగే ఈ అటవీ మీద ఆధారపడి జీవించే గిరిజన తెగలకు పునరావాసం కల్పిస్తారు. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను సూచిస్తారు. ఇందుకోసం కూడా కేంద్రం నిధులు మంజూరు చేయనుంది. ఈ అంశాలపై జిల్లా స్థాయిలో అన్ని శాఖల నుంచి నివేదిక వెళితే అందుకు తగ్గట్లుగా కేంద్ర అటవీ శాఖ నుంచి కోట్లాది రూపాయల నిధులు మంజూరు కానున్నాయి. తిరుమలకు ఈ హోదా దక్కడంతో అటవీ రక్షణలో మరో ముందడుగు పడినట్లయింది. జీవ వైవిధ్యంతో అలరారే అటవీ ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం వెనుక కేంద్రం విధించుకున్న లక్ష్యం ఒకటే, అడవిని అడవిగానే ఉంచడం. తద్వారా ఈ ప్రాంతంలో ప్రకృతి పర్యావరణాన్ని కాపాడడంతో పాటు ఇక్కడ జీవరాశుల ఉనికికి ప్రమాదం లేకుండా చూడడం. రాను రాను కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్న శేషాచల కొండలను కాపాడాలంటే ఎకో సెన్సిటివ్ జోన్గా ఈ ప్రాంతాన్ని గుర్తించడం ఒక్కటే మార్గం. కెమెరా పర్సన్ సురేష్తో మురళి, 10 టీవీ, తిరుపతి. ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడంతో ఇప్పటికే ఉన్న రక్షణ మరింత పటిష్టం కానుంది. శేషాచలం అటవీ ప్రాంతం కమిటీ పర్యవేక్షణలో ఉంటుంది. ఇబ్బందులు కలిగించిన వాటికి అనుమతి ఉంటుందని ఎస్పీ జూ పార్క్ క్యూరేటర్ హిమా శైలజ తెలిపారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మురళి అందిస్తారు. మనతో పాటు ఎస్వి జూ పార్క్ క్యూరేటర్ హిమశైలజ గారు ఉన్నారు. మేడంతో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, మొత్తం అంటే ఈ జోన్గా ప్రకటించడం వల్ల ఎట్లాంటి మేలు జరుగుతుందంటారు ఈ ప్రాంతానికి కానీ ఈ ఇక్కడున్న జీవరాశులకు కానీ? ఇది ఈకో సెన్సిటివ్ జోన్ అనేది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ రెండు ప్రొటెక్టెడ్ ఏరియాస్కి కలిపి ఈకో సెన్సిటివ్ జోన్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. అది 477 స్క్వేర్ కిలోమీటర్స్. దీనివల్ల ఏంటంటే ఈకో సెన్సిటివ్ జోన్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉన్న ప్రొటెక్టెడ్ ఏరియాస్కి ఇంకొంత సపోర్ట్ అనమాట. అంటే ఒక బఫర్ లాగా అని చెప్పచ్చు ఈ ఈకో సెన్సిటివ్ జోన్ అనేది. అందులో మనం కొన్ని యాక్టివిటీస్ కంప్లీట్గా ప్రొహిబిటెడ్, అంటే లైక్ క్వారీస్ కానీ, మైనింగ్ చేయటం కానీ, ఏదైనా సరే హజార్డస్ సబ్స్టెన్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ నెలకొల్పడం కానీ, ఇలాంటివన్నీ కూడా అలా ఆ యాక్టివిటీస్ అన్నీ ప్రొహిబిటెడ్ అనమాట. తర్వాత కొన్ని రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే మనకి ఏదైనా డెవలప్మెంటల్ వర్క్స్ జరగాలి, సపోజ్ ఏదైనా టూరిజం కానీ ఇంకేదైనా వర్క్స్ అలాంటివి ఏదైనా ఉంటే అవి విత్ కండిషన్, అంటే ఒక కమిటీ అనేది ఉంటుంది.
ఈ ఈకో సెన్సిటివ్ జోన్కి మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. ఆ కమిటీకి హెడ్ వచ్చేసి చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆయన ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్స్ అనేవి నిర్వహించబడతాయి. అందులో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈకో సెన్సిటివ్ జోన్లో చేయటం వల్ల ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కనుక నిర్ణయించుకోబడితే తర్వాత ఇది గవర్నమెంట్ అప్రూవల్తో అలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో అది రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ కింద వస్తుంది. కేంద్ర పరిధి అట్లని కాదని ఇప్పుడు ఏంటంటే ఫారెస్ట్ అనేది కంకరెంట్ సబ్జెక్ట్. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ రెండింటి అండర్లో ఉంటుంది. కొన్ని ఉంటాయి కదా మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే ఉమ్మడి అది ఎప్పటి నుంచో ఉందంటే ప్రొటెక్టెడ్ ఏరియా అని అంటేనే మనకి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది కూడా అంతే. ఇప్పుడు దానిలో కొత్తగా మనకి కంప్లీట్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చిందని కదా, ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ప్రొటెక్షన్. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బోత్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకో విషయం అంటే జోన్ రావడం వల్ల అంటే ఇక్కడ జూలో జంతువులకు కానీ అట్లాగే మన శేషాచల వంటలో జంతువులకు కానీ ఎంత మేలు జరుగుతుంది అంటారు? అంటే వాటిని డిస్టర్బ్ చేయకుండా యాక్టివిటీస్ చేయాల్సి వస్తుందా ఇంకా? డెఫినెట్గా అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు జూలాజికల్ పార్క్ అంటే మనకి ఈ బయట వరకే ఉంటుంది. జూలాజికల్ పార్క్ ఈకో సెన్సిటివ్ జోన్లో ఉంది ఆల్రెడీ. ఇది కాకుండా ఇప్పుడు ఇంకొంచెం వేరే ఎక్స్టెండెడ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా మనము నాయిస్ ఫ్రీ యాక్టివిటీస్ అలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్లో ఉన్నాయి. టీటీడీ ఏరియా అంతా కూడా బయోస్ఫియర్ రిజర్వ్లో ఒక పార్ట్. సో ఇదంతా మనము ఈకో సెన్సిటివ్ జోన్ డిక్లేర్ చేసినప్పుడు చుట్టూ ఇది కూడా వస్తుంది. కానీ ఇది ఏంటంటే ఆల్రెడీ అది ఎంక్లోజర్ టీటీడీ అనేది. సో దీన్ని ఎక్స్క్లూడ్ చేశారు, ఈకో సెన్సిటివ్ జోన్ నుంచి ఎక్స్క్లూడ్ చేసి నోటిఫై చేశారు. ఫండ్స్ లాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? లేదండి, ఫండ్స్ ఏం లేదు. మెయిన్లీ ప్రొటెక్షన్ కోసమే. ఫండ్స్ అలాంటివి ఏమి ఇవ్వరు, ఫండ్స్ ఇచ్చేది ఏం లేదు. చాలా క్లారిటీగా అసలు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఇందులో ఉన్న ఆంక్షలు ఏంటి, నిబంధనలు ఏంటి అన్న విషయాన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో మురళీ, 10 టీవీ, తిరుపతి.